నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో ఇంతకుముందు మనము శ్రోతాపత్తి మార్గ క్షణంలో చూడటం అనే అర్థంలో సమ్యక్ దృష్టి మిథ్యా దృష్టి నుండి లేస్తుంది. శ్రోతాపత్తి మార్గ క్షణంలో చూడటం అనే అర్థంలో సమ్యక్ దృష్టి మిథ్యా దృష్టి నుండి లేస్తుంది. దృష్టి అంటే ఏమిటి? చూపు కదా. సమ్యక్ దృష్టి అంటే సరైనటువంటి చూపు, మిథ్యా దృష్టి అంటే సరికానటువంటి చూపు. అంటే ఆ రకమైన అభిప్రాయం మనసులో, ఇది సత్యము ఇది అసత్యము అనే విషయాల మీద ఒక అభిప్రాయం ఉంటుంది కదా. దాన్ని సరి అయినటువంటి అభిప్రాయాన్ని సమ్యక్ దృష్టి అంటారు. అంటే సరిగ్గా చూసినప్పుడే సరిగ్గా తెలుసుకుంటాడు కదా. సరిగ్గా చూడనటువంటి దాన్ని ఏమంటారు? మిథ్యా దృష్టి అంటారు. సరిగా అన్నటువంటి అభిప్రాయాన్ని మిథ్యా దృష్టి అని అంటారు. అయితే శ్రోతాపత్తి మార్గము ఉత్పన్నమైనటువంటి క్షణంలో ఏం జరుగుతుంది? మిథ్యా దృష్టి నుంచి పైకి లేస్తుంది. అంటే మిథ్యా దృష్టి సమ్యక్ దృష్టిగా మారిపోతుంది. దానిని అనుసరించి ఉండే క్లేశాలు స్కందాల నుండి కూడా లేస్తుంది. ఆ మిథ్యా దృష్టిని అనుసరించి ఉండేటువంటి ఈ మలినాలు స్కందాల నుండి కూడా పైకి లేస్తుంది. బయటి నిమిత్తాలు అన్నిటి నుండి లేస్తుంది. బయటి నిమిత్తాలు అంటే బయటి విషయాలన్నిటి నుండి లేస్తుంది. అందువలన ఇలా చెప్పబడింది, రెండింటి నుండి లేవటంలో వెనుకకు మరలటంలోని ప్రజ్ఞ మార్గంలో జ్ఞానము. చిత్త ప్రవృత్తి అనే అర్థంలో సమ్యక్ సంకల్పము, మిథ్యా సంకల్పంతో ఈ విధంగా ముందరిలాగానే గ్రహించాల. పరిగ్రహించటం అనే అర్థంలో సమ్యక్ వాణి, మిథ్యావాణి నుండి సముత్థానం అనే అర్థంలో సమ్యక్ కర్మ. అంటే ఇక్కడ అష్టాంగాలన్నిటికీ అన్వయించి చెప్తూ ఉన్నాడు. సమ్యక్ దృష్టి అంటే మిథ్యా దృష్టి నుంచి పైకి లేవటం. తర్వాత ఏముంటుంది? సమ్యక్ సంకల్పం అంటే మిథ్యా సంకల్పం నుంచి పైకి లేవటం. ఆ తర్వాత ఏముంటుంది? సమ్మావాచ అంటే మిథ్యావాక్కు నుంచి పైకి లేస్తుంది. అంటే ఆ తప్పుడు దృష్టిని వదిలిపెడుతుంది అని. ఆ విధంగా సమ్మావాచ తర్వాత కమ్మంతో సమ్యక్ కర్మ అంటే మిథ్యాకర్మను వదిలిపెట్టి సమ్యక్ కర్మలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా దాని తర్వాత ఏముంది? ఇంకా సమ్మా వాయామం, సమ్మా ఆజీవం అంటే సరైనటువంటి వృత్తి. అంటే మిథ్యావృత్తిని వదిలి, మిథ్యావృత్తి ఏది అంటే ఏమిటి? మిథ్యావృత్తులు విశాల వ్యాపారము, మద్య వ్యాపారము, మాంసం వ్యాపారము, ఆయుధాల వ్యాపారము, మానవ వ్యాపారము, ఇటువంటివి అన్నీ మిథ్యా ఆజీవికలు. మరి ఇటువంటి వాటిని వదిలిపెట్టి ఇటువంటివి లేనటువంటి వృత్తిని అనుసరించి జీవితాన్ని గడుపుతాడు. అందువల్ల అది సమాజీవో లేదా సరైనటువంటి వృత్తి అని పిలువబడుతుంది. అంటే వాటిని వదిలి దీంట్లోకి వస్తాడు అని. ఆ తర్వాత మిథ్యా ప్రయత్నాన్ని వదిలి సరి అయిన ప్రయత్నంలోకి వస్తాడు. తర్వాత ఏమున్నది? సమ్మసతి, మిథ్యాసతి నుంచి సమ్యక్ సతిలోకి
వస్తాడు. చివరిన ఏముంది? సమాధి. మిథ్యా సమాధి నుండి సమ్యక్ సమాధిలోకి వస్తాడు. ఈ విధంగా దృష్టి మారినప్పుడు సమస్తము మారిపోతుంది. సమ్యక్ దృష్టి కలిగినప్పుడు ఈ 8 మార్గాంగాలు కూడా సరి అయిన మార్గంలోకి వస్తాయి. అప్పుడు అతను శ్రోతాపన్నుడు. శ్రోతాపత్తి మార్గక్షణంలోనే ఇవన్నీ మార్పులు జరుగుతాయని. ఆ విధంగా మిథ్యా సమాధిని అనుసరించే క్లేశాలు స్కందాల నుండి కూడా లేస్తుంది, బాహ్య నిమిత్తాల నుండి కూడా లేస్తుంది. అందుకే ఇలా చెప్పబడింది. రెండింటితో లేవటము ఉత్థానము మరియు వెనుకకు మరలటము వివృత్తి. ఈ ఉత్థానము అంటే రెండింటితో లేవటము అని, అంటే మిథ్యా దృష్టిని వదిలి సమ్యక్ దృష్టిలోకి రావటం, దాన్ని వదలటం, దీనిలోకి రావటం. ఆ విధంగా దీన్ని ఏమన్నారు? ఉత్థానము అన్నారు, పైకి లేవటం. తర్వాత వాటి నుంచి వెనుకకు రావటము, వెనుకకు రావటంలో ఉండేటువంటి ప్రజ్ఞనే మార్గంలో జ్ఞానము అని పిలువబడుతుంది. ఇప్పుడు ఇవి కొన్నిటిని మనం చెప్పుకోలేదు. సమ్యక్ ప్రయత్నం అంటే ఏమిటి అంటే, మిథ్యా ప్రయత్నం అంటే ఏమిటి అనేది. సమ్యక్ ప్రయత్నం అంటే ఏమిటి? మిథ్యా ప్రయత్నానికి వ్యతిరేకమైంది సమ్యక్ ప్రయత్నము, దీనికి వ్యతిరేకమైంది మిథ్యా ప్రయత్నం. సమ్యక్ ప్రయత్నం అంటే ఏమిటి? ఇదివరకు తనలో ఏమైనా చెడు ఉంటే దాన్ని తొలగించుకుంటాడు, ఇక ముందు చెడు చేయకుండా ఉంటాడు. ఇదివరకు తనలో లేని మంచిని కలిగించుకుంటాడు, ఇదివరకే తనలో ఉన్నటువంటి మంచిని పెంచుకుంటాడు. మంచి అంటే ఇక్కడ కుశలం, చెడు అంటే అకుశలం. అది ప్రయత్నానికి సంబంధించి. ప్రయత్నం తర్వాత సతి. సతి మిథ్యాసతి, సమ్యక్ సతి అని అంటే ఇక్కడ తప్పుడు ఎరుక, ప్రాపంచికమైన రాగద్వేష మోహపూర్వకమైనటువంటి ఎరుక అంతా కూడా తప్పుడు ఎరుకనే. మరి సమ్మాసతి ఏ విధంగా ఉంటుంది? అనిత్య దుఃఖ అనత్తల్ని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నీకు 4 అనుపస్థంలో కూడా నువ్వు చూసేది వీటినే. వీటిని అనిత్య దుఃఖ అనత్తలను, వీటిని చూసేటువంటి వీటి యొక్క ఎరుక సమ్మాసతి. ఇట్లా కాకుండా జగత్తు నిత్యము, తర్వాత సుఖం కలిగించేది, అది ఆత్మ అనేటువంటి భావము మిథ్యా సతి. అటువంటి ఎరుక మిథ్యా సతి. ఇంకా సమ్మా సమాధి, మిథ్యా సమాధి. ఈ సమ్యక్ సమాధి అంటే అనిత్య దుఃఖ అనాత్మలను చూడటం వల్ల ఏదైతే ఏకాగ్రత కలుగుతుందో అది సమ్మా సమాధి. ఆ విధంగా కాకుండా ఏదో ఒక ప్రాపంచిక విషయం మీద మనసు నిలిస్తే, లేదా ఇది నిత్యము, ఇది సుఖము, ఇది ఆత్మ అని దాని అందే మనసు నిలిస్తే అప్పుడు అది మిథ్యా సమాధి అవుతుంది. ఈ విధంగా పైకి లేవటం గురించి, శ్రోతాపత్తి మార్గక్షణంలో జరిగే మార్పుల గురించి చెప్పుకున్నాం. సకృదాగామి మార్గక్షణంలో చూడటం అనే అర్థంలో సమ్యక్ దృష్టి, ముందరి వలనే విక్షేపం కలగకుండటం అనే అర్థంలో సమ్యక్ సమాధి. అయితే ఇక్కడ ఒకటి చెప్పబడ్డది, సమ్యక్ సమాధి అనే విషయంలో అంటే చలనం లేకుండా ఉండేటువంటిది సరి అయిన సమాధి. సమాధి అన్నప్పుడే చలనం లేకపోవటం, కాబట్టి మనం చెప్పుకునే అర్థం కూడా చెప్పుకోవచ్చు. అయితే విక్షేపం లేకుండా స్థిరంగా నిలిచేటువంటిది, స్థిరంగా ఎక్కడైతే మనసు నిలుస్తుందో దేనిలోనైతే అది సమ్యక్ సమాధి. స్థూల కామరాగ బంధనంతో, ప్రతిగ యొక్క బంధనంతో స్థూల కామరాగ అనుశయము, అట్లే
ప్రతిగా అనుశయం నుండి లేస్తుంది. సకృదాగామి మార్గక్షణంలో దేని నుంచి లేస్తుంది చిత్తము అంటే స్థూలమైనటువంటి కామరాగ బంధనం నుంచి, అదేవిధంగా ద్వేషం యొక్క బంధనం నుంచి లేస్తుంది. అదేవిధంగా స్థూల కామరాగ అనుశయము ప్రతిగా అనుశయం నుండి లేస్తుంది. అనుశయము అంటే మనలో నిద్రాణంగా తెలియకుండా ఉండేటువంటి కామరాగం లోపల అణిగి ఉంటుంది, తెలియకుండా దాగి ఉంటుంది. డార్మంట్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆ విధంగా ఉంటుంది. దాని నుంచి పైకి లేస్తుంది. అదేవిధంగా ప్రతిగా అంటే ప్రతికార చిత్తం, ద్వేషం, దాని నుంచి పైకి లేస్తుంది అని. అనాగామి మార్గక్షణంలో చూడటం అనే అర్థంలో సమ్యక్ దృష్టి. ముందరి వలని అంటే అష్టాంగాల విషయంలో ముందు చెప్పుకున్నట్టే అన్నిటికీ చెప్పుకోవాలి. విక్షేపం కలగకుండటం అనే అర్థంలో సమ్యక్ సమాధి. విక్షేపం అంటే చంచలత్వం కలగకుండా ఉండటం అనే అర్థంలో సమ్యక్ సమాధి. అనువర్తక కామరాగ బంధనంతో ప్రతిగా అంటే అదే ప్రతిహింస, ప్రతీకారం అని చెప్పుకున్నాం కదా. ప్రతిగ యొక్క బంధనంతో వెంట ఉండే కామరాగానుశయం నుండి అట్లే ప్రతిగ అనుశయం నుండి లేస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? అనాగామి మార్గక్షణం కదా. దీంట్లో అనువర్తక కామరాగ బంధనంతో అంటే దాన్ని వెంట ఉండే అనుసరించి ఉండేటువంటి కామరాగ బంధనం, అదేవిధంగా ప్రతిక యొక్క బంధనం. ప్రతిక యొక్క బంధనంతో వెంట ఉండేటువంటి కామరాగానుశయం నుండి ప్రతిక అనుశయం నుండి లేస్తుంది. దాదాపు రెండింటిలో అయితే స్థూలము సూక్ష్మము అని చెప్పుకోవచ్చు చెప్పుకుంటే. ఇప్పుడు దాంట్లోనేమో దేంట్లో సకృదాగామి క్షణంలో ఏం చెప్పుకున్నాం మనం? కామరాగ బంధనం నుంచి ద్వేషబంధనం నుంచి పైకి లేవటం. అనాగామి క్షణంలో నిద్రాణంగా తెలియకుండా దాగి ఉన్నటువంటి అవే గుణాలు కామరాగ బంధనము, ప్రతిగా, వాటి నుంచి పైకి లేవటం. ఇక అర్హత మార్గ క్షణంలో సమ్యక్ దృష్టి, ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఆ మార్గాంగాలన్నిటి విషయంలో చెప్పుకోవాలి. చూడటం అనే అర్థంలో, విక్షేపం కలగకుండటం అనే అర్థంలో సమ్యక్ సమాధి. చివరిది చెప్తున్నాం. మొదటిది చివరిది చెప్పి, మొదటిది ఏమిటి? సమ్యక్ దృష్టి. చివరిది ఏమిటి? సమాధి. మధ్యలో వాటన్నిటినీ ఇదే విధంగా చెప్పుకోవాలని. ఇక రూపరాగము అరూపరాగము రెండింటినీ వదిలిపెడతాడు, దీని నుంచి పైకి లేస్తుంది అని. అభిమానము, చంచలత్వము, అది ఔద్ధత్యం, అవిద్యలతో ఉత్పన్నమయ్యే మాన అనుశయము అంటే దాగి ఉన్నటువంటి అభిమానము, దాగి ఉన్నటువంటి భవరాగము, మళ్ళీ పుట్టాల లోకంలో అనేటువంటి ఆ రాగము, తర్వాత దాగి ఉన్నటువంటి అవిద్య, వీటి నుంచి పైకి లేస్తుంది. అంటే సకదాగామి, అనాగామి ఆ స్థితుల్లో కూడా ఇవి ఉంటాయి అని. ఇవి ఎప్పుడు పోతాయి? అర్హంత మార్గ క్షణంలోనే. అంటే ఇవి పోయిన వెంటనే అర్హంతుడు అవుతాడు అని. వీటి నుంచి పైకి లేచిన వెంటనే అర్హంతుడు అవుతాడు. భవరాగానుశయము అవిద్యానుశయాల నుండి పైకి లేస్తుంది. వాటిని అనుసరించి ఉండే క్లేశాల నుండి అంటే మలినాల నుండి, స్కందాల నుండి పైకి లేస్తుంది. అన్నీ బాహ్య నిమిత్తాల నుండి పైకి లేస్తుంది. ఇందువలన లేవటము, వెనుకకు మరలటము,
రెండింటిలో ప్రజ్ఞ మార్గజ్ఞానము అని చెప్పబడింది. ఈ లేవటము వెనుదిరగటం అనే రెండు ముఖ్యమైన అంశాలు ఇక్కడ. ఒకటి, చిత్తము ప్రాపంచిక విషయాల నుంచి పైకి లేవాలి. ఇంతకుముందు చెప్పుకునేవన్నీ ప్రాపంచిక విషయాలే, వాటన్నిటి నుంచి పైకి లేవాలి. తర్వాత వెనుదిరగాల, వాటి నుంచి నిర్వాణం వైపు వెనుదిరగాల. పైకి లేవటము చూపును వెనుకకు మరల్చటం. ఆ విధంగా ఈ రెండింటిలో ఉండేటువంటి ప్రజ్ఞను మార్గజ్ఞానము అని అంటారు. పైకి లేవటంలో వెనుదిరగటంలో ఉండేటువంటి ప్రజ్ఞను ఏమంటారు? మార్గజ్ఞానము అని అంటారు. లౌకికమైన 8 సమాపత్తులను భావించేటప్పుడు సమత బలం ఎక్కువగా ఉంటుంది. అనిత్యానుపశ్యన మొదలైన వాటిని భావించేటప్పుడు ఆ 2 విపశ్యన బలం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆర్యమార్గ క్షణాలను భావించేటప్పుడు ధర్మాలు ఒకదానినొకటి అతిక్రమించకుండా, అనగా ఒకేసారి ప్రవృత్తం అవుతాయి. లౌకికమైన 8 సమాపత్తులను భావించేటప్పుడు సమత బలం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ లౌకికమైన 8 సమాపత్తులు ఏవి? 4 ధ్యానాలు, 4 ఆయతనాలు. మరి వీటిని లౌకికమని ఎందుకన్నారు? లౌకికమని ఎందుకన్నారు అని అంటే, వీటి వల్ల పొందే ఫలము లౌకికం కాబట్టి. సాధకుడు ఒకడు ఈ 4 ధ్యానాల్ని పొంది చనిపోయిండనుకో, నా 16 బ్రహ్మలోకాల్లో ఎక్కడైనా పుడతాడు. ఆ విధంగా రూపలోకాల్లో అరూపలోకాల్లో జన్మకు కారణమవుతాయి కాబట్టి ఇవి లౌకిక సమాధులు. మరి వీటిని లోకోత్తరం ఎట్లా చేయాలా? లోకోత్తరం ఎట్లా చేయాలా అని అంటే, సాధకుడి గమ్యం ఎప్పుడు ఇవి కాకూడదు. మొదటి సమాధిని పొంది అక్కడే ఆగిపోయేవాడు రెండవ స్థితికి పోడు. అంటే మొదటి 4 బ్రహ్మలోకాలే అతనికి దొరుకుతాయి మరణానంతరం. కానీ ఆ విధంగా కాకుండా నిర్వాణాన్నే లక్ష్యంగా చేసుకొని ధ్యానం చేసినప్పుడు అప్పుడేమవుతుంది? అక్కడ ఆగడు, రెండవ సమాధిలో కూడా ఆగడు, మూడవ దాంట్లో కూడా ఆగడు, ఈ 8 ఎక్కడ కూడా ఆగడు. నిర్వాణాన్ని లక్ష్యం చేసుకున్నప్పుడు వీటన్నిటి మీద ఉపేక్ష ఉంటుంది. అంటే ఒక విధంగా దాన్ని విపశ్యన అని చెప్పచ్చు. అట్లా కాకుండా కేవలం ఏకాగ్రతతో నేవసంజ్ఞ నాసంజ్ఞ వరకు సాధించినా కూడా అవి లౌకిక సమాధులే అవుతాయి. అందులో ఉండే ప్రమాదం ఏంటిదంటే, అక్కడి నుంచి మళ్ళీ పుట్టడం అనేది ఉన్నది అని. కొందరు ఏం చెప్పిందంటే 8వ స్థితి వరకు, నేవసంజ్ఞ నాసంజ్ఞ వరకు సమత వల్ల వెళ్ళి అక్కడ విపశ్యన చేసి, అంటే అక్కడ అనిత్య దుఃఖ అనాత్మలను చింతన చేసి నిర్వాణాన్ని పొందటం. అంటే దాని నుంచి దాటడానికి ఇంకేం చేయాలి? అతను అనిత్య దుఃఖ అనాత్మ చింతన చేయాలి. అంతేగాని ఈ సమాధులన్నీ లౌకికాలే అనడానికి వీల్లేదు. ఒక విధంగా లౌకికాలు, ఒక విధంగా కాదు. అర్థమైంది కదా విషయం? ఇక్కడికి ఈరోజు చాలు.